जय गुरुदेव दत्ता। वेलकम टू ओम दत्ता channel. Thank you very much for watching this channel videos. जय गुरुदेव दत्ता। चिंतन श्री गुरुदेव दत्ता स्वामी महाराज की जय। దత్త బంధువులందరికీ ఆత్మ బంధువులందరికీ నమస్కారం అండి। మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన గురుదత్త ప్రభుల గురించిన ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా మరియు తండ్రి నన్ను ఆశీర్వదించిన నా అనుభవాలు మీతో పంచుకుంటూ మనం వీడియోలు చేసుకుంటున్నాం ఎపిసోడ్ వైజ్గా। అలా వీడియోలు చేసుకున్న వీడియోలు మన ఓం దత్తా ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి। అందులో భాగంగా ఈరోజు కూడా వీడియో ఉంటుందండి। ఇందులో చాలా గోప్యమైన విషయాలు, ఇక ముందు కూడా రాను కూడా చాలా పెద్ద పెద్ద విషయాలు, గోప్యమైన విషయాలు వస్తాయండి। వీడియోస్ కూడా లెంతీగానే ఉంటాయండి। నేను చెప్పా కదా, ఒక్కొక్కటి లెంతీగా వస్తాయి, మిగతా చిన్నగా వచ్చినా ఒకటి మాత్రం లెంతీగా వస్తుంది, ఒకటి గురువారం రోజు చేసే పారాయణ మాత్రం ఎంత ఉంటే అంత చేస్తామండి అని చెప్పుకున్నాం దత్తప్రభు దయ వల్ల మాత్రమే। అయితే ఈ వీడియోలో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వీడియో ఏంటంటే శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల తత్వ రహస్యము మరియు వారి యొక్క ప్రభావం, వారి యొక్క సిస్టమ్ ఎలా ఉంటుంది అనే విషయము మనము చాలా పెద్ద మొత్తం విషయం అండి మనం మాట్లాడుకోబోతున్నాము। అయితే ఇది వీడియో ఆడియో సరిగా రావడం లేదు మీకు అని, వీడియో అనేది ముఖ్యం కాదు అన్న విషయం నాకు తెలుసు కాబట్టి ఆడియో కంపల్సరీ రావాలే మంచిగా అన్న విషయంతో మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతున్నది। నాకు ఉన్న అవకాశాన్ని నేను వినియోగించి మీకు మంచిగా వాయిస్ వచ్చేలాగా చేయాలని ప్లాన్ చేస్తున్నా అండి, దత్తప్రభు దయతో మాత్రమే। అయితే ఇందులో మనం చేసే విషయం ఏంటంటే ఆ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు నేను అంటే నా వీడియో లేకుండా ఓన్లీ వాయిస్ మాత్రమే వినిపిస్తుంది మీకు। ఇది ఒకటి మాత్రం నేను చేయగలుగుతున్నా, నాకు అర్థమైంది విషయం ఇది। శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ నిరాకార తత్వము నిర్గుణ పాదుకలకే ప్రతి దత్త క్షేత్రాల్లో అభిషేకము అర్చన జరుగుతుంది। అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, దాన్ని బట్టే పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అనే విషయం గుర్తుంచుకోవాలి। అయితే నేను ప్రతి వీడియోస్ చేసి ఈ వీడియోలన్నీ చేయడానికి కారణము చిన్న కానీ పెద్ద కానీ వీడియోస్ అన్ని నేను పారాయణం చేయడానికి అర్థం ఏంటంటే శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ ముక్కోటి దేవతల స్వరూపము, అందరు గురువుల స్వరూపము, శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులే అని తెలుపాలనే ఆలోచన। ఎందుకంటే అది తెలుసుకున్న వారే దత్తయోగ సాధన చేసే కొరకు ఉద్రిక్తులు స్ట్రాంగ్గా పద్ధతి ఏం కాదండి, పట్టుదలతో చేయగలుగుతారు అన్నదే నాకు తెలిసిన విషయం, తండ్రి చెప్పించిన విషయం, అది నేను చేస్తున్నాను అని నేను అనుకుంటున్నా। ఏమన్నా నాతోనే లోపం ఏమైనా ఉంటే మాత్రం దయచేసి క్షమించండి, దత్తప్రభు దేవల్ల నన్ను క్షమించండి। ఇది మాత్రం విషయం అండి। మనము శ్రీ గురు దత్తప్రభుల ఆశీర్వాదంతో ఇవన్నీ తెలుసుకొని బాగా పకడ్బందీగా తయారైనప్పుడే మనం దత్తయోగ సాధన చేయగలుగుతాము। ఆ దత్తయోగ సాధన ద్వారా జరిగే లాభాలు ఏంటిది అనేది మాత్రం ఎవరికి వారికే పెద్ద మొత్తంలో ఉంటాయండి। అది అర్థం చేసుకొని అంటే చేస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుందండి। అర్థం అంటే ఇదేదో మన కనిపించినట్లా ఉండదు, మీకే మీ లోపలే అంతర్ముఖంలో మీ ఆత్మలే మీకు అర్థమయ్యేలాగా చేస్తుంది। జయ గురుదేవదత్త। మళ్ళా ఇది విషయం మాట్లాడుకొని మధ్యలో నాకు అర్థమైన విషయం మళ్ళీ మీకు నేను చెప్తా అండి। ఇప్పుడు దత్తతత్వ రహస్యమును మరింత లోతుగా దత్త కృపతో చింతన చేద్దాము। రహస్యము అంటే ఎవరికి చెప్పకూడది అని కాదు, భగవంతుడిచ్చిన యోచన శక్తితో అంతర్దృష్టితో చూస్తేనే అందు దాగి ఉన్న రహస్యం తత్వ విశేషం ప్రకాశంలోనికి వస్తుంది అని అర్థము। ఇంతవరకు పరాశక్తి త్రిమూర్తుల ద్వారా సృష్టి స్థితి లయములు చేయుచున్న భగవతత్వము గురుతత్వంలో సంపూర్ణ సంయుక్త రూపమే శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్తాత్రేయుడని, అందువలన ఆయన సకల దేవతల స్వరూపుడని మనము వివరించుకున్నాము, మనం తెలుసుకున్నాము। పూర్వయుగములలో ఈ తత్వజ్ఞానం ఎక్కువ మందికి తెలుసు, అర్థమైందండి। పూర్వంలో ఈ తత్వజ్ఞానం చాలామంది ఋషులకు చాలామందికి తెలుసు, కానీ కలియుగం వచ్చేసరికి ఈ అవగాహన క్రమక్రమంగా లోపిస్తూ వచ్చింది। అందుకని
శ్రీ గురుదత్త ప్రభులు ఇప్పుడు ఎక్కువ ప్రకాశంలోనికి రావలసిన అవసరం ఏర్పడింది. అంటే ఎక్కువ ప్రభావంతో రావలసిన అవసరం ఏర్పడిందని అర్థం. సర్వవ్యాపకమైన ఆ పరమాత్మను ఉపాసన సౌలభ్యం కోసం ఒక ప్రతిమలో ప్రతిష్ఠించుకున్న ప్రక్రియ క్రమక్రమంగా దైవం ప్రతిమ రూపంలో చెక్కబడిన విధంగానే ఉంటాడు అనే చాలా పరిమితమైన భావంలోకి దైవాన్ని కుదించేయడం జరిగింది. భగవతత్వం తెలియజేసి భగవత్ప్రాప్తిని ప్రసాదించడానికి వచ్చిన భగవత్ స్వరూపుడైన సద్గురువులు ఎందరో ఉన్నారు. కేవలం ఆ సద్గురువులను మనము మానవ మాత్రుడని నిర్లక్ష్యం చేయడం, దైవం అంటే విగ్రహంలో ప్రతిష్ఠించుకున్న రూపంలోనే ఉంటాడనే అజ్ఞానం జనంలో పెరిగిపోయింది. అందువలన దత్తప్రభు కలియుగంలో 13 మరియు 14 శతాబ్దముల మధ్య కాలంలో తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అనే అగ్రహారములో పుణ్య దంపతులైన అప్పల్ రాజు శర్మ, సుమతీదేవికి శ్రీపాద శ్రీవల్లభులుగా జన్మించారు. ఇది కలియుగంలో ప్రథమ దత్తావతారము మరియు ప్రధానమైన దత్తావతారం కూడా అయి ఉన్నది. కలి ప్రభావజనితమైన స్వార్థ సంకుచిత అజ్ఞాన భావ కాలుష్యంతో నిండిపోయిన మానవ జాతిలో ఆధ్యాత్మిక జాగృతి కలిగించేందుకు పరిపూర్ణ దత్తతత్వము శ్రీపాద శ్రీవల్లభుని రూపంలో అవతరించింది. దత్తాత్రేయుడి యొక్క అవతారమే శ్రీపాద శ్రీవల్లభులని చెప్పినచో కొంత తక్కువ చేసి చెప్పినట్లు అనిపిస్తుంది. అందుకని శ్రీపాద శ్రీవల్లభుడే దత్తుడు అని చెప్పాలి. 2 పర్యాయ పదములే. ఇక నుంచి శ్రీపాద శ్రీవల్లభులు చెప్పారని చెప్పిన విషయములన్నీ దత్తుడే చెప్పినట్లుగా గ్రహించమని విన్నవించుకుంటున్నాను. ఈ కలియుగంలో శ్రీ గురుదత్త ప్రభుల యొక్క దివ్య ప్రణాళిక శ్రీపాద శ్రీవల్లభుల ద్వారా ప్రారంభమై యుగాంతం వరకు నడుస్తూ ఉంటుంది. శ్రీపాదుడు నెలల బాలుడుగా ఉన్నప్పుడు నుండి అద్భుతమైన, అపూర్వమైన, ఊహాతీతమైన, మహిమాన్వితమైన లీలలు ప్రదర్శించి తానే దత్తుడనని తెలియజేశారు. అయినప్పటికీ అహంకారులు, అజ్ఞానులు, అల్పమతులు, తత్వ అవగాహన లేని జనులు పిఠాపురంలోనే కాక అన్ని చోట్ల ఉండేవారు శ్రీపాద శ్రీవల్లభుని దత్తుడిగా గుర్తించలేకపోయారు. శ్రీ గురుదత్త ప్రభులు విగ్రహ రూపంలో ఆరాధించడానికి అలవాటు పడిపోయిన వీరు ఈ దివ్య బాలకుడిని దత్తప్రభుగా గుర్తించలేకపోయారు. శ్రీపాద శ్రీవల్లభులు ఆ శరీరంలో 32 సంవత్సరాలు ఉండి పిమ్మట కురువాపురంలో ఆ శరీరంను గుప్తం చేసి వెనువెంటనే మహారాష్ట్రలోని కరంజ అనే గ్రామంలో శ్రీ నరసింహ సరస్వతి స్వామిగా అవతరించి శ్రీ గురుదత్త ప్రభుల యొక్క అవతార కార్యం నిర్వహించారు. అయితే శ్రీపాదుల వారు తన అవతార తత్వము, అద్భుతము, అచింత్యములైన దివ్య లీలలు, దివ్య ప్రణాళికను అర్థం చేసుకునే పరిపాకం భక్తులకు కొన్ని శతాబ్దములకు కాని రాదని గ్రహించి వాటిని గుప్తంగా ఉంచారు. వారి దివ్య ప్రణాళికలు, దివ్య లీలలు అర్థం కావని చెప్పి వాటిని గుప్తంగా ఉంచారు. ఇది గుర్తుపెట్టుకోండి. తన తర్వాత అవతారమైన నరసింహ సరస్వతి స్వామిని గురుస్థానంలో శ్రీ గురునిగా నిలుపుతూ ఆయన దివ్య చరిత్రని ప్రకాశంలోనికి తీసుకొని రాదలిచారు. అందుకని శ్రీ గురుచరిత్ర అనే పేరుతో మరాఠీ భాషలో గ్రంథం వ్రాయించి అందులో తన
అవతార రహస్యం గురించి కూడా వ్రాయించడం జరిగింది, తెలపడం జరిగింది. మరియు తన లీలను మహిమలను శ్రీపాదునివి కొన్నింటిని మాత్రమే పరిచయంగా వ్రాయించి మిగిలిన గ్రంథమంతా శ్రీ గురుని అంటే రెండవ అవతారం యొక్క లీలలనే అద్భుతంగా అందించేటట్లు ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర భక్తులు మహాత్ములను, యోగులను, సాధు సంతులను సామాన్య మానవులుగా భావించి తృణీకరించక గురు స్వరూపులుగా, గురు మహారాజులుగా ఆరాధించుకునే సంస్కారం కలిగి ఉన్నారు. అందువలన మహారాష్ట్రలో జన్మించడమే కాకుండా వారి మాతృభాష అయిన మరాఠీలో శ్రీ గురు చరిత్రను మొట్టమొదటగా వేలాయింపజేసి ప్రత్యేకపరంగా అనుగ్రహించారు. తదుపరి ఆ గ్రంథము కన్నడ భాషలోకి, తర్వాత చాలా కాలానికి సంస్కృత భాషలోకి అనువాదింపబడినది. నాటి నుండి నేటి వరకు సుమారు 500 సంవత్సరాలుగా శ్రీ గురుచరిత్ర ముముక్షుల చేత పారాయణ చేయబడుచుండుట చేత దత్తప్రభు యొక్క కృప విశేషంగా దేశమంతటిపై ప్రసరించి అనేక దత్తావతారములు, అవధూతలు, యతీశ్వరులు, యోగులు, ఆచార్యులు, సంతులు మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్లోనే కాక అనేక రాష్ట్రములలో జన్మించి ధర్మదృష్టిని, ఆధ్యాత్మిక పరిపుష్టిని అందించారు. అట్టివారి పవిత్ర నామములు ఎన్నింటినో అధ్యాయంలో అందించడమైనది. అయితే ఆ కాలంలో ఆంధ్రదేశంలో పరిస్థితి దీనికి కొంత భిన్నంగా ఉండేది. గురువులంటే మనలాగా దైవాన్ని వేడుకొనే సామాన్యులే కదా అనే చులకన భావంతో నీరసిస్తూ గర్వితమతులై ఎవరికి వారే గురువులమని చెప్పుకుంటూ శిష్యులను ఆకర్షించడంలో పోటీపడుతూ పరస్పరం దుష్ప్రచారం చేస్తున్న పరిస్థితి నెలకొని ఉంది. అవధూత స్థితిని అర్థం చేసుకోనలేక పిచ్చివారిగా గేలి చేసే స్థితి కూడా ఉంది. అవగాహన లేని భావరహితమైన, కామ్యప్రధానమైన, యాంత్రికమైన దేవత ఆరాధనయే భక్తిగా కొనసాగుతుంది. అంటే జ్ఞానప్రదాయకమైన గురుభక్తి లోపించి యాంత్రికమైన దేవత భక్తే ఆచరణలో ఉంది. అందువలన ఆంధ్రదేశంలో జన్మించిన శ్రీపాద శ్రీవల్లభులు, త్రిలింగస్వామి, కావ్యకంఠ గణపతి ముని మొదలగు వారు ఇతర రాష్ట్రములకు వెళ్ళిపోయారు. అట్టివేళ శ్రీ గురుదత్త స్వరూపులైన పూజ్యులు చాలామంది ఎంతో విప్లవాత్మకమైన మార్పులు ఆధ్యాత్మిక రంగంలో తీసుకొని వచ్చారు. శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, శ్రీ గురు చరిత్ర, అక్కల్కోటు మహారాజ్ స్వామీజీ చరిత్ర, అవధూత వెంకయ్య స్వామి చరిత్ర మొదలగు దత్తావతారముల యొక్క, అవధూతల యొక్క చరిత్రలు తెలుగులో రచించిన భక్తజనులకు కరదీపికలు అందించిన గురుమార్గదర్శనం ఎందరో చేశారు. పూర్ణులైన మహానీయులు, గురువులు, అవధూతులు ఎలా ఉంటారో దర్శింపచేశారు. వారి చరిత్రల పారాయణ వారి యందు భక్తి శ్రద్ధలను పెంచి వారి కృపకు పాత్రలు చేస్తుందనే అనుభవపూర్వకంగా తెలుసుకునేటట్లు చేశారు. గురువు యొక్క ఆవశ్యకతను, గురుభక్తి యొక్క శ్రేష్టతను, గురుతత్వము, శ్రీ గురుదత్త ప్రభుల తత్వం గురించి తగినంత పరిచయము, అవగాహన వారు వ్రాసిన మహాత్ముల చరిత్ర పఠనం ద్వారా భక్తులకు కలిగింది. మరింత తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగింది భక్తులకు. ఆ భక్తులలో ఈ పరిపాకం రావడానికి శ్రీపాద శ్రీవల్లభుల దివ్య ప్రణాళికలో భాగంగా 5 శతాబ్దాల కృషి జరిగింది. శ్రీపాదుడు సశరీరంగా తిరుగాడిన కాలంలోనే అంటే 14వ శతాబ్దంలోనే శంకరభట్టు అనే
కన్నడ భక్తుని సంపూర్ణంగా అనుగ్రహించి తన అనూహ్యమైన దివ్యమైన చరిత్రను శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అనే పేరుతో మొదట సంస్కృతంలో వ్రాయించారు. ఇందుకొరకు శ్రీపాదుల వారి చేత సంపూర్ణంగా అనుగ్రహించబడిన భక్తులు వేరువేరు ప్రాంతములనున్నట్టి వారితో శంకరభట్టు కలిసే ఏర్పాటు చేసి వారు దర్శించిన శ్రీపాదుల వారి అద్భుత లీలలను అతనిచే చెప్పించారు. తర్వాత ఈ గ్రంథం విషయంలో ఎప్పుడెప్పుడు ఏం చెయ్యాలో ఆ గ్రంథంలోనే ఇలా వ్రాయించారు. ఈ గ్రంథం శ్రీపాదుల వారి తాతగారైన మల్లాది బాపనారుల వారి వంశీకుల దగ్గర భద్రపరచబడాలి. ఆ తర్వాత వారి వంశీకులలో ఒకరు దీనిని తెలుగు భాషలోనికి అనువదిస్తారు. అప్పుడు సంస్కృత ప్రతి అదృశ్యమవుతుంది. దానిని గంధర్వులు తీసుకొని వెళ్ళిపోతారు. తెలుగు ప్రతి శ్రీపాదుల వంశీకుల దగ్గర మాతామహుల వంశీకులు భద్రపరచబడుతుంది. ఆ ప్రతి జీర్ణస్థితికి వచ్చినప్పుడల్లా మరలా కాపీ చేయబడి జీర్ణప్రతి కృష్ణా నదిలో నిమజ్జనం చేయబడుతూ ఉంటుంది. ఈ విధంగా ఆ గ్రంథం తరతరాములుగా పరిరక్షింపబడుతూ ఉంటుంది. కాలాంతరంలో పిఠాపురంలో నేను జన్మించిన శ్రీపాదులు గృహం ఉండే ప్రదేశంలో నా పూర్వరూపమైన దత్తుని యొక్క నా తదుపరి అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి యొక్క విగ్రహములు పాదుక సహితంగా ఔదుంబర వృక్ష సహితంగా ప్రతిష్ఠించబడి నా పేరిట ఒక సంస్థానము శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం ఏర్పడుతుంది. అప్పుడు నా తాతగారి యొక్క మేనమామల యొక్క 33వ తరం నడుస్తూ ఉంటుంది. అప్పుడు ఆ 33వ తరం వ్యక్తి ఈ గ్రంథమును తీసుకొని వెళ్ళి పిఠాపురంలోని నా సంస్థానమందు ప్రతిష్ఠ చేయబడిన నా పాదుకల వద్ద ఈ శ్రీపాద శ్రీవల్లభ చరితామృత గ్రంథమును పారాయణం చేసి సంస్థానము వారికి అందజేయవలెను. పారాయణం చేయు సమయంలో నా అనుగ్రహ సూచకంగా గానగాపురం నుండి ప్రసాదము అందచేయబడుతుంది. అప్పుడు ఆ గ్రంథము సంస్థానం వారి చేత ముద్రింపబడి భక్తులకు అందుబాటులోనికి రాగలదు. ఇలా శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అనే మహిమాన్వితమైన గ్రంథము, అందులో 600 సంవత్సరముల క్రితమే శ్రీపాదుల వారు నిర్ణయించిన విధంగా అన్ని సంఘటనలు జరిగి శ్రీపాదుల మేనమామల వంశంలోని 33వ తరము వ్యక్తి అయిన శ్రీ మల్లాది గోవింద దీక్షితులు అనేవారు అందజేయగా 2005వ సంవత్సరంలో ముద్రించబడి దత్తభక్తులందరికీ మహితవరంగా అందుబాటులోనికి వచ్చినది. ఈ గ్రంథం వెలువడిన నేపథ్యం తెలిస్తే గాని దీని విశిష్టత తెలియజనే ఉద్దేశంతో ఇదంతా నేను వివరించడమైనది. ఇంతవరకు శ్రీ గురుదత్త ప్రభులు సంబంధించిన ఏ గ్రంథంలోనూ ఏ భాషలోనూ కూడా బాహిర్గతం చేయబడని నిగూఢమైన దత్తతత్వ రహస్య విజ్ఞాన విషయంలో శ్రీపాదుల వారు ఈ గ్రంథంలో వివరించడం జరిగింది. శ్రీపాద శ్రీవల్లభులు తెలుగు మాతృభాషగా కలిగిన ఆంధ్రప్రదేశంలో జన్మించారు కనుక మొదటగా ఆయన సంపూర్ణ చరిత్ర తెలుగు భాషలోనే తెలుగు ప్రజలకు విశేష అనుగ్రహ సూచకంగా అందించారనే విషయం గ్రహించి ఆ గ్రంథంను కృతజ్ఞతతో ఆనందంగా చదువుకోవాలి. ఇది మరాఠీ, కన్నడ, ఇంగ్లీష్ భాషలోనికి వెంటనే అనువాదించబడి గ్రంథములు అందుబాటులోనికి రాగానే అవి చదివిన భక్తులు తండోపతండములుగా పిఠాపురం రావడంతో అతి స్వల్పకాలంలోనే పిఠాపురం శ్రీక్షేత్ర పిఠాపురంగా ప్రముఖ దత్తక్షేత్రంగా విశేషంగా వృద్ధి చెందుతున్నది. ఈ గ్రంథంలో
శ్రీ గురుదత్త ప్రభుల అవతార కార్యమునకు సంబంధించిన దివ్య ప్రణాళిక శ్రీపాదుల వారి ద్వారా ఎలా నిర్వహింపబడుతున్నది విశదమవుతుంది. ఇప్పుడు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం వెదజల్లే దత్తతత్వ రహస్య ప్రకాశము అందుకుందాం. ఎవరి పాపకర్మ ఫలానుభవం క్షీణదశకు వచ్చి పుణ్యకర్మ ఫలానుభవం ప్రారంభమవుతుందో ఆ తరుణంలో మాత్రమే వారి హృదయంలో దత్తభక్తి ఉదయిస్తుంది. తదుపరి సర్వోన్నత దత్తతత్వము అనుభవంలోనికి రావాలనంటే కొన్ని లక్షల జన్మలు కావలసి వచ్చును. బ్రహ్మాండములో త్రిమూర్తులు త్రిగుణముల యొక్క సృష్టి జరుగుడకు ముందు నేను అనేక మగుదును గాక అనే ఆ మహాసంకల్ప స్థితిలోనున్న పరబ్రహ్మమే దత్తుడు. అప్పటి నిరాకార నిర్గుణ సంకల్ప రూప దత్త పరబ్రహ్మమే అనంతకోటి బ్రహ్మాండముల యొక్క సృష్టి స్థితి లయములకు లోనగుచున్నది. కాలాంతరములో అత్రి మహర్షి అనసూయల తప ఫలంగా ఈ స్థితిలో నున్న పరబ్రహ్మమే విశ్వ విజ్ఞాన తత్వ సర్వస్వమును విశ్వయోగమును విశ్వజనులకు అందించుట కొరకు సగుణ సాకార రూపమైన దత్తాత్రేయుడిగా అవతరించినది. కాబట్టి ఈ విషయం కొంతమంది ఆధునిక శాస్త్రవేత్తలు చెప్పినట్లు వివిధ గ్రహ నక్షత్ర మండలములతో యాదృచ్ఛికంగా దానంతర అదే ఏర్పడలేదు. పరబ్రహ్మం యొక్క అనూహ్యమైన సృజనాత్మక మహాప్రాజ్ఞ యొక్క దివ్య ప్రణాళికను అనుసరించి ఒక సమున్నత లక్ష్యంతో ఈ విశ్వం సృష్టించబడింది. ప్రకృతిలోని ప్రతి పరమాణువు ప్రతి జీవకణం దత్త సంకల్పజనిత మహా చైతన్యమునకు స్పందిస్తూ సంపూర్ణ వికాసం చెంది దివ్య జీవనం వైపు పురోగమిస్తూ అమృతతత్వమును సాధిస్తుంది. ఇది దత్త నిర్దేశిత పరిణామ సూత్రము. దత్తుని నుండి దత్తుడే తనకు తాను సంకల్పించి సృష్టించుకున్నదే ఈ విశ్వము. దత్తుని నుండి దత్తుడే తనకు తాను సంకల్పించి సృష్టించుకున్నదే ఈ విశ్వము. అందుకని ఈ సృష్టిలో వ్యర్థమైనది అర్ధరహితమైనది అను మాత్రం కూడా ఉండదు. దత్తస్వామి దివ్య మానసంలో వీక్షించని వస్తువు కానీ జీవి కానీ సృష్టిలోనికి వచ్చే అవకాశమే లేదు. మహాసంకల్ప రూపంలోనూ మరియు విశ్వ ఆవిర్భావమునకు ముందు అద్వైత పరమానంద స్థితిలోనున్న దత్త బ్రహ్మము ప్రథమంగా అనగా స్వామి అనగా లక్ష్మిగా ఆది దంపతుల రూపమును ధరించారు. అనగా స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపమును ధరించి వారికి సృష్టి స్థితి లయములకు ప్రేరణనిస్తూ వారికి ఆధారంగాను వారితో తదాత్మ స్థితిలోనూ ఉంటారు. అలా ఉంటూ కూడా వారికి అతీతమైన భిన్నమైన దివ్య చైతన్యంగా జగత్పితగా కూడా అనగా స్వామి ఉంటారు. అనగా లక్ష్మి మహాసరస్వతి మహాలక్ష్మి మహాకాళి రూపమును ధరించి సృష్టి స్థితి లయముల కార్యములకు అవసరమైన శక్తినిస్తూ వారికి ఆధారంగా తదాత్మ స్థితిలో ఉంటుంది. జయ గురుదత్త. మనం శ్రీ గురుదత్త ప్రభులు తత్వం గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదండి. వారు ముక్కోడి దేవతల స్వరూపం ఎలా అయినరు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎలా అవుతారు, వారు పార్వతి పరమేశ్వరులు ఎలా అయినరు, అమ్మ మహాకాళీమాత మహాలక్ష్మీమాత మహాసరస్వతి మాత ఎలా అయినరు. మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి అనే వర్డ్ నేను ఉపయోగించిన అది అర్థం చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఎప్పుడైనా క్లారిటీగా నేను ఆ విషయం చెప్తాను. అయితే ఇప్పుడు మాత్రము నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే శ్రీ గురుదత్త ప్రభుల కలియుగ ప్రత్యక్ష ప్రధాన అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం ఎంత గొప్పదో మీరు గుర్తుంచుకోండి. నేను ఎంత పర్ఫెక్ట్గా నేను ఇష్టంగా ప్రేమగా బాగా భయం భక్తి అన్నీ పెట్టుకుని
నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతున్నది. శ్రీపాద శ్రీవల్లభ ప్రభు తండ్రి ఆయనే దత్తుడే అని ఆ విషయమే ఇందులో వచ్చిందండి. 2005లో శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క సంపూర్ణ చరితామృతము అనే అమృతమే, అది అమృతం లాంటి గ్రంథం మనకు తండ్రి ఆశీర్వాదంతో రావడం జరిగింది. దానిని మనము పారాయణం చేసుకుంటే అందులో ఉన్న విషయాలు చాలా డెప్త్, పెద్ద పెద్ద విషయాలు ఉంటాయండి. అది నిజం. అది అంత ఈజీగా అర్థం కాదు. నేను చెప్తే పరబ్రహ్మ జ్ఞానం అర్థం కాదు, అర్థం చేసుకోవాలి. మనం 1-2 సార్లు చదవాలి. అందుకే నేను లైవ్ పెడుతున్నా. ఎందుకు లైవ్ పెట్టాల్సి వస్తుందంటే, నేను చేసిన వీడియో గురువారం రోజే చూడాలి మీరు. కనీసము వింటే అంటే శ్రవణం పఠనం, చదవడం వినడం ఫలితం సమానం. కాబట్టి గురువారం రోజు మీరు వింటే మీకు తండ్రి ఆశీర్వాదం వస్తే మీకేమన్నా మంచి జరుగుతుంది అన్న ఆలోచన తండ్రి నాకు ఇచ్చిన ఇంట్యూషన్ ద్వారా, టెలిపతి ద్వారా చెప్పిన విషయం. అందుకే గురువారం రోజే పక్కడబందిగా అదే రోజు, ఎంత నాకు ఓపిక లేకున్నా, లాస్ట్ వారం అయితే నాకు ఓపిక లేదు అయినా కానీ, లేట్ అయినా కానీ మార్నింగ్ అని పెడుతున్న సమయం. అందుకే నేను గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ అనే సమయం, మార్నింగ్ అంటే 12 గంటల లోపు అని అర్థం. అంతే, ఎప్పుడైనా పెట్టచ్చు. నేను సమయం పెడితే ఆ సమయం లోపల నా హెల్త్ పరిస్థితి ఎట్లా ఉంటుందో అర్థం కాక నేను ఎగ్జాక్ట్ టైం పెట్టలేకపోతున్నా అండి. ఇది ఒక్కటి కొద్దిగా నన్ను మన్నించండి. ఆ శ్రీపాద తండ్రి యొక్క ప్రధాన అవతారము, దత్తప్రభు యొక్క ప్రధాన అవతారము, ఆ తండ్రి పారాయణము వినడం అదృష్టమేనండి. చాలా అదృష్టంతో కూడుకున్న విషయము. ఏ గురుదేవదత్త. మనం గురువారం రోజు పారాయణం చేసుకుని గురువారం రోజే అప్లోడ్ చేస్తున్నాను నేను. అంటే లైవ్ లో ఉంది, పబ్లిక్ చేస్తున్నాను అంతే. పబ్లిక్ లో ఉంది. అది మీరు చూడాలనుకున్న వారు ఖచ్చితంగా కొద్దిగా ఓపిక తీసుకొని చూడండి. మీరు ప్రతి గురువారం ఖచ్చితంగా ఏమైనా కానీ దత్తప్రభు దయ వల్ల నేను చేస్తాను. ఇది మంగళవారం రోజు పెద్ద వీడియో ఎపిసోడ్ అనేది ఖచ్చితంగా మంగళవారం వస్తుంది. ఇది కూడా దత్తప్రభు దయ వల్ల తండ్రి ఖచ్చితంగా నేను చేయాలనే నా నిర్ణయం. తండ్రి ఆశీర్వాదం, ఆయన ఆశీర్వాదం ఇచ్చారు, ఆయన చెప్పినట్టు నేను చేస్తాను. ఇక మిగతా రోజులలో చిన్న చిన్న వీడియోలు చేయడమా, ఇంకేం చేయడమా తండ్రి, అది కూడా తండ్రి ఇష్టమే, నాదేం లేదండి. ఇలా ఈ దత్తతత్వం గురించి, దత్తతత్వ రహస్యం ఏంటిది, దత్తప్రభు యొక్క జన్మ రహస్యం ఏంటిది, చాలా పెద్ద విషయాలు మనం మాట్లాడుకుని వెళ్తూనే ఉన్నాము. ఇందులో మాత్రం చాలా పెద్ద నిగూఢమైన రహస్యాలు వస్తున్నాయండి. వినండి. మీరు విని ప్రశాంతంగా ఇంకా భక్తి పెంచుకొని దత్త యోగ సాధనకు రండి. అప్పుడు ఇంకా చాలా అర్థమవుతుంది. అలా ఉంటూ కూడా వారికి అతీతమైన, భిన్నమైన దివ్య చైతన్యంగా, జగత్పితగా కూడా అనగా స్వామి ఉంటారు. అనగాలక్ష్మి, మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి రూపమును ధరించి సృష్టి స్థితి లయముల కార్యములకు అవసరమైన శక్తినిస్తూ వారికి ఆధారంగా తదాత్మ స్థితిలో ఉంటుంది. అలా ఉంటూ కూడా వారికి అతీతమైన, భిన్నమైన శక్తిగా, మాతృస్వరూపంగా ఉంటుంది. జడ జీవ ప్రకృతికి సంబంధించిన సమస్త జ్ఞానమును, కర్మాచరణలో నైపుణ్యమును మహాసరస్వతి ప్రసాదిస్తుంది. సమస్త సంపదల పరిపూర్ణతను, వాటి సమతుల్యతను మహాలక్ష్మి ప్రసాదిస్తుంది. జీవిత గమనంలో ఎదురయ్యే అవరోధాలను చిన్న భిన్నం చేసుకుంటూ ముందుకు సాగే శక్తి మహాకాళి ప్రసాదిస్తుంది. పరిమితత్వంతో నుంచి అనంతతత్వంలోనికి ఎదిగేందుకు అవసరమైన ప్రజ్ఞా వివేకములను రాజరాజేశ్వరి దేవి ప్రసాదిస్తుంది. ఈ 4 శక్తులు దశమహావిద్యల రూపంలోని మిగిలిన శక్తులు అన్నీ కూడా అనగా మహాలక్ష్మి యొక్క మహా దివ్య శక్తిలోని అంతర్గత శక్తులే. అయితే అనగా స్వామి యొక్క సంకల్పము మేరకే ఆ జగన్మాత అయిన అనగాలక్ష్మి తన కార్య నిర్వహణ చేస్తుంది. అయితే ఉన్నత జ్ఞాన భూమికలలో వారిరువురు అభిన్నులై అద్వైత పరమానంద స్థితిలో ఉంటారు. సారాంశమేమనగా విశ్వంలోని సకల స్త్రీ రూప దేవత శక్తుల యొక్క సమిష్టి రూపం అనగా లక్ష్మీమాత. అలాగే లోకంలోని సకల పురుష రూప దేవత శక్తులన్నిటి యొక్క సమిష్టి రూపం
అనగా స్వామి శ్రీ పూర్ణపరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభులు. ఈ 20 రూపములను మరొక విశిష్టత ఉంది. ఆగము అంటే పాపము, అనగా అంటే పాపం లేనిది, అనగుడు అంటే అనగాదేవి అసలు పాపస్పర్శే లేని పరమ పావన పుణ్యమూర్తులు. దైవానుగ్రహమునకు మానవులకు అడ్డుపడేవి వారు మనోవాక్కాయములతో చేయు త్రివిధములైన పాపములే. వాటిని తొలగించుకొని అభిష్ట సిద్ధిని అష్టసిద్ధులను పొందేందుకు పరమ కారుణ్యమూర్తులైన అనగా దంపతులు ఒక విశిష్టమైన విధానాన్ని అనుగ్రహించారు. అదియే అనగా లక్ష్మి అనగా స్వాములను వారి పుత్రులైన అష్టసిద్ధుల సైతంగా మార్గశిర బహుళ అష్టమి నాడు చేసుకోవలసిన అనగాష్టమి వ్రతము. అనగాలక్ష్మిని వామభాగంలో ఎడమ భాగంలోను, అనగా స్వామిని దక్షిణ కుడివైపు భాగంలోనూ కలిగిన అర్ధనారీశ్వర రూపమే దత్తాత్రేయుని యొక్క భవ్య యోగ సంపూర్ణ అవతారము. ఇదొక తత్వ రహస్య విశేషము. ఆ విధంగా త్రిమూర్తులు సంయుక్త రూపంగా గాక వారికి అతీతంగా ఉన్న ఒకానొక ప్రత్యేక తత్వము దత్తునిది. సమస్త ధర్మములయందు మతములయందు సిద్ధాంతములయందు స్వప్రకాశంతో వెలుగొందువాడు దత్తుడే. సమస్త దేవీ దేవత స్వరూపములతో అంతర్నిహితంగా జ్వాలమానంగా ప్రకాశించువాడు శ్రీ పూర్ణపరబ్రహ్మ పరమాత్మైన దత్తుడే. కనుక ఆయా స్వరూపముల ద్వారా పూజలను స్తోత్రములను అందుకొని అనుగ్రహించినది శ్రీ పూర్ణపరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభులే. ఆయా జీవుల అభీష్టములను బట్టి అభిరుచులను బట్టి వారు అనుసరించు మార్గములను బట్టి ఆయా స్థితులను బట్టి భిన్న భిన్న తత్వములతో తోచువాడు శ్రీ గురుదత్త ప్రభులే. శ్రీ గురుదత్త ప్రభులు సర్వతంత్రుడు కనుక సాధ్యాసాధ్యములు లేనివాడు కనుక ఏ ఒక్క దేవత రూపమునకు కానీ సాధన మార్గమునకు కానీ ఏ ఒక్క గురు స్వరూపమును కానీ పరిమితుడు కాదు. కనుక శ్రీ గురుదత్త ప్రభులు అనుగ్రహం పొందుటకు నిర్దిష్టమైన విధానం అంటూ ఏది లేదు. ఎవరైతే నిర్మలమైన భక్తితో సర్వదా శరణాగతి భావంతో సర్వభారములు సర్వ ఆలోచనలు శ్రీ గురుదత్త ప్రభులపై వేసి పరమ గురువులు అందించిన ఏ మార్గమును అనుసరిస్తూ ఆరాధించిన వారి యోగక్షేమములో శ్రీ గురుదత్త ప్రభులు సదా కనిపెట్టి కాపాడుతూ ఉంటారు. శ్రీపాద శ్రీవల్లభులు స్థూల రూపంలో ఉన్నప్పుడు వారి నుండి వెలువడు దివ్య కిరణములు వారి భౌతిక సన్నిధి అందుండు వారికి పవిత్రీకరించుచుండును. వారి సూక్ష్మ శరీరం నుండి వెలువడు దివ్య కిరణములు భూమండములంతను పవిత్రీకరించుచుండును. వారి కారణ శరీరం నుండి వెలువడు దివ్య కిరణములు కోటాను కోట్ల బ్రహ్మాండములను పవిత్రీకరించుచుండును. వారి మహాకారణ శరీరము సదా పూర్ణ సచ్చిదానంద శాంత స్వరూపంగా ఉంటుంది. ఇందుండి వెలువడు దివ్యానంద శాంతి కిరణములు శ్రీపాదులతో సాలోక్య సాముప్య సాయుజ్య స్థితి అందుండి యోగులను సిద్ధపురుషులను దత్తావతారములను అవధూతలను పవిత్రం చేయుచుండును. కాబట్టి ఒకేసారి అన్ని యోగ భూమికలయందు ఉంటూ ఆయా స్థాయిల్లో ఉన్న వారందరికీ శ్రీ గురుదత్త ప్రభులు వారి సాన్నిధ్యమును ప్రసాదిస్తూ ఉంటారు. వృక్షములలో జంతువులలోనూ మానవులలోనూ వివిధ చైతన్య స్థాయిల్లో ఒకేసారి తానుంటానని నరసింహ అవతారం ద్వారా శ్రీ గురుదత్త ప్రభులు నిరూపించాడు. మేడు చెట్టు కర్రతో చేయబడిన స్తంభం నుండి పుట్టి జంతు సింహం మరియు మానవుడు అంటే నరుడు కలిసినటువంటి రూపమైన నరసింహ అవతారం ద్వారా ఆ విషయం నిరూపించబడింది. ప్రతి క్షణం
కోట్లాది కొలది ప్రార్థనలను స్వీకరిస్తూ ధర్మబద్ధమైన ప్రతి ప్రార్థనను సమాధానంగా బాధ నివారణం చేసి కోరికలను సఫలం చేసే పరమ కారుణ్యతత్వము శ్రీపాద శ్రీవల్లభులది, అంటే దత్తప్రభులది. వారి అతి మానసము యొక్క వేగము ప్రచండము, ఊహాతీతము మరియు కాంతి వేగం కంటే అధికమైనది. సర్వవ్యాపకత్వం, సర్వాంతర్యామిత్వం, సర్వజ్ఞత్వం, సర్వశక్తిమత్వం కలిగిన మహా చైతన్య రూపమే దత్తుడు లేదా శ్రీపాద శ్రీవల్లభులు. అందుకని పిలిచిన వెంటనే కదిలివచ్చి భక్త రక్షణ చేస్తూ స్మర్తృగామిగా దత్తప్రభులు కీర్తించబడుతున్నారు. నిరాకార స్థితిలో సర్వగతమైన చైతన్యంగా ఉన్నప్పుడు కూడా సదా భక్తులను కనిపెట్టుకొని చూస్తూ ఉంటానని తెలియజేసేందుకే మహోన్నతమైన స్థితి నుండి సంకల్ప మాత్రం చేత తక్షణమే సాకారంగా దిగివచ్చి దర్శనమిస్తారు దత్తప్రభులు. అనంత కాలస్వరూపుడు, త్రికాలముల విభజన మన విషయంలోనే కానీ శ్రీ గురుదత్తప్రభులకు లేదు. త్రికాల బాధితమైన నిత్య సత్య స్వరూపమే శ్రీ గురుదత్తప్రభులు. ఆయనకు కాలము అఖండము కానీ మరియు నిత్య వర్తమానంగా దర్శనమిస్తుంది. అందుకనే సకల జీవుల యొక్క భూత వర్తమాన భవిష్య జన్మలన్నీ ఒకేసారి అరచేతి అందలి తెరిచిన గ్రంథంలోని పుటల వలె శ్రీ గురుదత్తప్రభులకు దర్శించగలరు. శ్రీ గురుదత్తప్రభులు ఏర్పాటు చేసిన నవగ్రహ వ్యవస్థ, దిక్పాలక వ్యవస్థ జీవులకు శుభాశుభాలు ఫలములను వారు చేస్తున్న కర్మలను అనుసరించి లభింపచేస్తూ ఉంటాయి. కానీ శ్రీ గురుదత్తప్రభుల భక్తుల విషయంలో గ్రహ సంచార ఫలముల యొక్క దేశకాల నిర్ణయం శ్రీ గురుదత్తప్రభులు నిర్దేశిస్తారు. అంటే ఎక్కడో జరగవలసిన సంఘటనలు తన సంకల్పానుసారం భక్తులకు శ్రేయస్కరమైన విధంగా మలిచేందుకు అవి జరగవలసిన ప్రదేశమును కాలమును మార్పు చేస్తూ ఉంటారు. ఒకేసారి దీర్ఘకాలం అనుభవించవలసిన దుష్కర్మను స్వల్పకాలమునకు కుదించి అనుభవింపజేసి అనుగ్రహిస్తుంటారు దత్తప్రభులు. ఒక్కోసారి దుష్కర్మల ఫలములను స్వప్నమునందు మానసికంగా అనుభవింపజేసి కూడా తొలగిస్తుంటారు. ఒక్కోసారి రాబో జన్మలోనూ ఆయుష్ నుండి కొంత తీసి ఈ జన్మకు బదలాయించి అపమృత్యును తొలగిస్తారు. దత్తుని యందు పరిపూర్ణ విశ్వాసముంచి ప్రార్థించిన వారి కర్మ ఫలితములను తనపైకి ఆకర్షించుకొని తన తపోశక్తితో వాటిని దగ్ధం చేసి రక్షిస్తుంటారు దత్తప్రభులు. తాను ఏర్పాటు చేసిన కర్మసూత్రమును తాను అతిక్రమించకుండానే అనేక సూక్ష్మమైన ఉపాయముల ద్వారా భక్తుల కర్మక్షయం గావించి అనుగ్రహించే స్వేచ్ఛ దత్తప్రభువుకు వారి పూర్ణ అవతారములకు ఉంటుంది. ఆ విధంగా దత్తప్రభు సమగుణతత్వమునకు నిర్గుణతత్వమునకు అతీతము, ఆధారము, ఆది మధ్యాంతరహితమైన పరమతత్వము, స్వకారణములకు వారే మహాకారణము. మనం ఎంత సత్యమో, ఈ లోకం ఎంత సత్యమో, ఈ సర్వ సృష్టి ఎంత సత్యమో, ఈ సమస్తమునకు దత్తుడే మూల కారణం అనుట కూడా అంతే సత్యము. దత్తుడే అన్ని సత్యములకు పరమమైన పరమసత్యము. ఈ అనంత కోటి బ్రహ్మాండములందలి ప్రతి అణువులోనూ ఉంటూ ఈ విశ్వమును సృష్టి చేసిన ఆ పరబ్రహ్మయే దత్తుడు. ఈ విశ్వమును కొంతకాలము స్థితినందుంచి పాలించు విష్ణువు దత్తుడే. బాహ్య దృష్టితో మాత్రమే ఈ సృష్టికి వీక్షిస్తూ మాయలో చిక్కి తపిస్తున్న జీవులను చూచి వినోదించే జగన్నాట సూత్రధారి దత్తుడే. మాయలో చిక్కుకున్న జీవులు ఆర్తితో పిలుస్తూ ఒక్కో అడుగు తన వైపు వేయగానే ఆ భక్తుని వైపు 100 అడుగులు వేసి సహస్ర బావులతో రక్షించేవాడు దత్తుడే.
జిజ్ఞాసులకు అనేక మాయావరణాల కారణంగా తోచే అనేక మిథ్య నేనులకు ఆధారంగా సర్వసాక్షిగా ఉన్న అసలు సిసలైన నేను అనే ఎరుకను ప్రసాదించేవాడు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులే. అణువును విడగొట్టి నామరూపాత్మకమైన సృష్టినంతటినీ లయం చేసి మరల సృష్టి రచనను రంగమును సిద్ధం చేయు ప్రళయకాల రుద్ధుడు శ్రీ గురుదత్త ప్రభులే. దత్తప్రభులు లేదా శ్రీపాద శ్రీవల్లభులు నరాకారంగా తోచు నిరాకారము, సగుణంగా తోచు నిర్గుణము, ఒక దేవతా స్వరూపముగా తోచు సర్వదేవతా స్వరూపము, అన్ని యోగ మార్గములకు గమ్యము, సర్వ ధర్మములకు మూలమైన ఏకైక ధర్మము. దత్తుడు సులభ సాధ్యుడు. తక్కిన దేవతలు భక్తులు దీర్ఘకాలం తపస్సు చేయగా సంతుష్టులై వరాలనిస్తారు. అయితే గురు స్వరూపమైన దత్తుడు, పూర్ణ పరబ్రహ్మ స్వరూపమైన దత్తుడు తన శిష్యులు కోరు వరములను పొందుటకు అడ్డుపడే దుష్ట కర్మలను, దుష్ట శక్తులను తానే తన తపోశక్తిచే పరిహరించి అనుగ్రహించును ఆ పరమ కారుణ్య స్వరూపము. అందువలనే స్మృతి మాత్ర సంపన్నుడుగా దత్తుడు కీర్తింపబడుచున్నాడు. సమస్త గురు స్వరూపమున ఉన్నది దత్తుడే. అవతార పరిసమాప్తి లేని నిత్య సత్య అవతారం శ్రీ గురుదత్త ప్రభులది. అనంత జ్ఞానం, అనంత శక్తి, అనంత చైతన్యం కలిగిన ఏకైక మహాతత్వమే శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన గురుదత్త ప్రభులు. మర్రి చెట్టు యొక్క సూక్ష్మతత్వం విత్తనంలో ఉన్నప్పుడు, మహావృక్షంగా వ్యాప్తి చెంది ఉన్నప్పుడు, మరలా ఆ వృక్షంలోని సూక్ష్మతత్వం విత్తనంలో నిక్షిప్తం చేయబడి వృక్షం యొక్క స్థూల రూపం నశించిన కూడా ఈ స్థుతులన్నిటికీ ఆధారంగా, అతీతంగా, సమంగా ఉంటున్న వృక్షం యొక్క సూక్ష్మతత్వం మార్పు లేకుండా ఒకటిగానే నిరంతరత్వం కలిగి ఉంటున్నది. అదేవిధంగా వినాశనశీలమైన సృష్టిస్థిత లయములలో అవినాశి అయిన ఒకానొక తత్వము ఆ స్థితులన్నిటికీ ఆధారంగా ఉంటూనే దానికి అతీతంగా ఒకే విధంగా అంతటా సమంగా ఒకటిగానే ఉంటున్నది. అదే శ్రీ గురుదత్త ప్రభులు. ఎంతో వైవిధ్యభరితమైన ఈ నామరూప గుణాత్మకమైన విశ్వంలో ఒకదానికొకటి అన్యంగా ఉన్నట్టు కనబడే వాటి మాటున అనన్యంగా ఉన్న ఒక్కటి శ్రీ గురుదత్త ప్రభులే. అల్పదిక్కులలో అల్పాధిక్యాలతో ఒకదానికొకటి భిన్నంగా కనబడే వాటి వెనుక అభిన్నంగా ఉన్నది కూడా శ్రీ గురుదత్త ప్రభులే. ఒకదానికొకటి సంబంధం లేనట్లుగా ఖండములుగా కనబడే వాటి మాటున అఖండంగా ఉన్న ఒకటి శ్రీ గురుదత్త ప్రభులే. అందువలనే శ్రీ గురుదత్త ప్రభులు తన భక్తుల యొక్క చావు పుట్టుకలు రెండు తనకు సమానమే అన్నారు. జీవించి ఉన్నప్పుడే కాక మరణించిన తర్వాత కూడా ఆ ఆత్మలను ఉద్ధరించవలసిన కర్తవ్యం తనదేనని దత్తప్రభు చెప్తున్నారు. అంటే ఆత్మలను మరలా ఎక్కడ ఎవరి గర్భాన జన్మింపజేస్తే పరిణామం పురోగతి బాగుంటుందో ఆలోచించి ఆ విధంగా చేస్తుంటారు. అందుకే శ్రీ గురుదత్త ప్రభుల స్వామితో సంబంధం జన్మలకు మనం పరిపూర్ణులమయ్యేదాకా కొనసాగుతుందని అర్థము. బాహ్య దృష్టితో సృష్టిని సృష్టిగా ఉందని భావించడం మోహ కారణం. ఆ మోహం క్షయమవడమే మోక్షం తప్ప మోక్షం వేరే ఎక్కడి నుంచో వచ్చేది కాదు. అందుకనే జీవులు సగుణ సాకార బంధనంతో ఉన్న మోహ కారణంగా నిరాకార నిర్గుణ మోక్ష స్థితులనున్న తన దృష్టిలో భేదం లేదని శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులు చెబుతున్నారు. శ్రీ గురుదత్త ప్రభులు అన్యులెవరూ లేరు, తనతో భిన్నమైన వారు లేరు, తాను కానిది ఏది లేదు. అందుకని
అనన్యత్వం, అభిన్నత్వం, అఖండత్వం దత్తతత్వంలోని ప్రధాన అంశములు. ఇదే శ్రీ గురుదత్త ప్రభులు, శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల యొక్క దత్తతత్వ రహస్యము. ఇది మనము తెలుసుకోవాలి. చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా వినండి. మళ్ళీ వచ్చే వీడియోలో మనం మాట్లాడుకుందామండి. అప్పుడు దత్తయోగ సాధన ఎలా చేయాలో అనే విషయం కూడా మనము మాట్లాడుకోవడం జరుగుతుంది. మీరు ఇది ప్రశాంతంగా వీక్షించండి. శ్రీ గురుదత్త ప్రభుల తత్వము చాలా నిగూఢమైన రహస్యాలు దత్తప్రభు ఆశీర్వాదంతో మాత్రమే మనకు లభ్యం కావడం జరిగింది. ఇది మన ఇష్టం మాత్రం కాదండి. ఇది మనకు తెలిపినందుకు తండ్రికి మాత్రము ఖచ్చితంగా ప్రసన్నంగా సంతోషంగా ధన్యవాదాలు మాత్రం తెలపాలండి. ఇది నేను మాత్రం కొన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తూ దొరికిన విషయం అండి. జై గురుదేవ దత్త. ఈరోజు ఇంత మంచి వీడియోను చేసుకునే అదృష్టాన్ని కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కోటి కృతజ్ఞతలు. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల చరణారవిందార్పణ వస్తు. అయితే మీరు కూడా ప్రశాంతంగా వీక్షించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు. అయితే నాకు అర్థమైన విషయం ఏంటంటే, మీరు దత్తయోగ సాధన చెయ్యాలి ఖచ్చితంగా, ప్రతి ఒక్కరు చేయాల్సిందే. అయితే ఎవరైనా మీకు అర్థం కాకుండా నాకు వాట్సాప్ నెంబర్ నేను ఇస్తున్నాను, వాట్సాప్ నెంబర్ మెసేజ్ పెట్టండి. మీకు నేను చెప్పగలుగుతా దత్తప్రభు దయ వలన ఆయన అడిగి. ఇంకొక విషయం అండి, ఎవరికైనా మనం ఎంత చేసినా మన గురించి మనం చేసుకోవడానికైతే మొత్తం ఇక్కడికి రాలేదండి. ఇంకొకరికి మనము ఆ జ్ఞాన సముపార్జన చేసుకున్న భాగంలో జ్ఞానం పంచండి. వీలైతే మీతోనైతే అన్నదానం చేయండి. జ్ఞానదానం బుక్స్, శ్రీపాద శ్రీవల్లభ స్వామి చరితామృతం, శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం మీరు విచారణ చేయండి. ఇంకోటి, ప్రారంధ కర్మలు ఎందుకు పెరుగుతున్నాయి, ప్రారంధ కర్మ మన ఇప్పుడే పాపకర్మలు ఎందుకు పెరుగుతున్నాయి, పాపకర్మల్లో కష్టాలు ఎందుకు పెరుగుతున్నవి, వాటి అంటే ఎందుకు పెరుగుతున్నాయి అనే విషయం మాట్లాడుకుందాం. అది ఇంకొకటి, ఆ ప్రారంధ కర్మలు దూరం ఎలా చేసుకోవాలి పార్ట్, అది కూడా మాట్లాడుకుందామండి. ఇప్పుడు మన టాపిక్కి వెళ్దాం. ఇప్పుడే ప్రజెంట్ సిచ్యువేషన్లోనే ఎందుకు పాపకర్మలు పెరుగుతున్నవి, ఎందుకు కష్టాలు ఎక్కువ వస్తున్నవి అంటే, తండ్రి ఇచ్చిన ఆశీర్వాదంతో నేను చెప్తున్నా అండి. నా సొంత ఆలోచన మాత్రం, నాకు తెలిసింది మాత్రం, నేను చూసింది మాత్రం కాదు. జరిగేది ఏంటంటే, అంటే మీరు నేను కఠినంగా మాట్లాడుతున్నా అనుకోకండి, నాది ఏం లేదండి. తండ్రి చెప్పేమంటుడు నేను చెప్తున్నా. కఠినంగా నా వర్డ్స్ మాత్రం కఠినంగా మీకు అనిపిస్తే దయచేసి క్షమించండి. ఇందులో ఏంటంటే రహస్యం ఏంటి అంటే, నిరాకార తత్వము, నిర్గుణ పాదుకలు అన్నీ మనం చెప్పుకుంటున్నాం కదండి. ఆ నిరాకార తత్వం సాకార రూపంలో భూమిపైన ఉన్నాడు అన్నప్పుడు ఇంకెక్కువ ప్రభావం ఉంటుంది కదండి తండ్రిది. అంటే అన్ని చూస్తూ ఉంటాడు, దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటాడు కదా. ఇంకా మనం చేసేది ఇంకా తొందరగా అర్థమైంది, తొందరగా వినిపిస్తాయి కదా. అందుకనే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలన్నా ఈ కలియుగంలో ఉండలేము. పరిస్థితులు, చెడిపోయే పరిస్థితులు బాగా ఉన్నాయి. వాటికి మీరు చేయాల్సిన అవసరం ఏంటిది, చేయాల్సిన పనులు ఏంటిదంటే అవసరం ఉన్నాయే. ఖచ్చితంగా అవసరం ఉన్న మాటలే మాట్లాడండి. ఖచ్చితంగా ధ్యానం చేయండి. ఖచ్చితంగా మ్యాక్సిమం మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. పెరగకుండా ఉండాలంటే, ఇప్పుడు పాపకర్మం పెరగకుండా ఉండాలంటే ఇది. ఆ కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే ఇది. రోజు పూజ చేస్తున్నా నేను, నా అంత భక్తులే లేరు అని కూడా గర్వమే, అహంకారమే. నాకు తెలియదు, తండ్రి దయవల్ల చేస్తున్నా అనాలి. మీ ఇష్టం ఎవరైనా పర్లేదు ఇప్పటికీ అంటూ నిస్వార్థంగా ఎవరికైనా అవసరార్థం ఉన్నవారికి, చదువుల గురించి కానీ, అన్నార్థులై ఉన్నవారికి కానీ, అవసరార్థం ఉన్నవారికి కానీ సహాయం చేయండి. డబ్బు పరంగా పర్లేదు, మాట సహాయం అని చేయండి. ఇవి ప్రారంభం దూరం అయితే కొద్ది. అయితే మౌనంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ఒకరిని నిందించకూడదు. ఏ దేవుడిని కూడా నాకున్నాడు కదా దేవుడు సరిపోద్ది అనకూడదు. దత్తార్పణ నీ దేవుడే, కృష్ణుడే అనుకుందాం, జయ కృష్ణ భగవాన్ అనుకో. ఎవరిని అనాల్సిన అవసరం మనకు లేదు, మనకు తెలియదు. వారు వీరు వేరు కాదన్న విషయం మీకు తెలియదు, నాకు తెలియదు. అది తెలుసుకోవాలనే దత్తయోగ సాధనలో బాగా స్ట్రాంగ్ అయినప్పుడే దత్తప్రభు లెవెల్ వచ్చినప్పుడు అర్థమవుతుంది. ఇది చాలా పెద్ద విషయం అండి. ఎవరిని ఇప్పుడు రోజు పూజలు చేస్తున్నా, నేను రోజు వ్రతాలు చేస్తున్నా, నేను సత్యనారాయణ వ్రతం చేస్తున్న సంవత్సరం ఒకసారి,
మేము రెగ్యులర్గా మంచి క్షేత్రాల దర్శనం చేస్తాము అని అంటా ఉంటారు. అన్నవారికి కూడా ఎందుకు కష్టాలు వస్తున్నాయి, ఎందుకు ఈ పాపకర్మలు పెరుగుతున్నాయి అంటే మీరు చేసే పూజలు ఏదో ఒక విషయంలో కోపం తెచ్చుకుంటారండి. కోపము అహంకారం వస్తుంది. నేనే చేస్తున్నా గంభీరంగా అఖండంగా నేనే చేస్తున్నా. మీరు చూస్తారు కదా సమాజంలో జరిగే విషయాలు. అలా కాదండి, అది కాదు, అది యాక్సెప్టెడ్ కాదు, అది యాక్సెప్ట్ చేయబడదు. మీ పాపం కర్మే క్రెడిట్ దాంతో దత్తార్పణం. నేను కదా అనేది దత్తయ్య చెప్పిన విషయమే. ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసుకుని పడిపూజ చేస్తున్నా అంటే పెద్ద మొత్తం లక్ష ఖర్చు పెట్టి చేస్తాడు. నేను ఇంత చేసిన లైవ్ పెడతాను, వీడియోలు తీస్తాడు. ఇవన్నీ చూపెట్టుకోవడానికి భక్తి అనేది ఉండదండి, నడవది. భక్తిలో దైవ మార్గంలో చూపెట్టుకోవడం, ప్రదర్శించడం ఉండదు. ఆ ప్రదర్శన మీరు ఎంత చేసినా ఉండదండి, పోతుంది కదా, వెళ్ళిపోతుంది కదా. నేను ఇంత చేసినా, నేను ఇంతమందికి అన్నదానం చేసినా కథం అయిపోయింది. ఈ చేతితో చేసినా, ఎడమ చేతితో చేసినా దానం కుడి చేతికి తెలియద్దట, అలా ఉండాలట. మళ్ళీ ఇంకో విషయం అండి, భక్తి నీ గురించి చేసుకుంటున్నామండి. మీరు వచ్చింది ఎందుకు? మీ జన్మ రహస్యం ఏంటిది? మీరు దైవాన్ని మొక్కేందుకు. మీ ప్రారంభ కర్మలు కంప్లీట్ అంటే క్లీన్ చేసుకుని వచ్చారు, ఇంకా పెంచుకునేది రాలే. మీరు పెంచుకుంటారు ఇలా చెప్పి. మీకు ఆ బాణలు వేసుకున్న అదృష్టం ఏదో జన్మకిలో వచ్చింది, ప్రారంభ కర్మ క్లీన్ చేసుకున్న అదృష్టం వచ్చింది, దాన్ని అలాగే నడిపియండి. మీరు చేసుకొని సైలెన్స్ కూడా మీ ఇంట్లో అన్నదనేది సైలెన్స్ ఉండండి, మాట్లాడకుండా ఎక్కువ. అయిపోయింది, దత్తార్పణం అయిపోయింది, కృష్ణార్పణం అనుకోండి, అయిపోయింది. అంతేగాని దాని గురించి మీరు డిస్కస్ చేసుకొని ఇంతమంది వచ్చారు ఈ వంటలను ఆ వంటలను డిస్కస్ చేసుకుంటే మీ గర్వము పెరుగుతుంది, అహంకారం వస్తుంది. దాంతోనే పాపకర్మలు పెరుగుతాయండి, దాంతోనే కష్టాలు వస్తాయి. మీరు చేసిన పూజ ఫలము దక్కకపోవచ్చు. నేను అనకూడదు, అందుకే అంటలేదు నేను, దక్కకపోవచ్చు. ఇదే కారణాలు ఇంకున్నాయి, నేను ముందు వచ్చే వీడియోలలో ఇంకా చెప్తా నేను. వాటిని దూరం చేసుకోవాలంటే జాగ్రత్తగా ఉండాలి, నిరాడంబరంగా, నిస్వార్థంగా, మన అనే భేదం లేకుండా అందరితో ప్రశాంతంగా ఉండాలి. నా వాళ్ళకే జరగాలి, నా వాళ్ళకే బంతిలో కూర్చుండి నా వాళ్ళు ఉన్న 2 లడ్డూలు ఎక్కువ వేయడం కాదండి, అందరితో సమానంగా ఉండాలి. నిగర్వంతో అర్షడ్ వర్గాలు ఖచ్చితంగా తగ్గించుకోవాలండి. అర్షడ్ వర్గాలు అన్నీ వస్తాయి, కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యం. కోరికలు కూడా తగ్గియాలి. దేవుడు వేడుకోవాలి, నాలోన కోపం, అహంకారం, స్వార్థం, కోరికలు, మక్కువ తండ్రి తీసేయి, తండ్రి తగ్గించు తండ్రి అని అడగాలి. మీ ఇష్టదేవనేనా, లేకపోతే దారి దొరకదండి. లేకపోతే మన ఇష్టమైన దారి దొరకది. ఏ దైవాన్ని కూడా తక్కువ మాట్లాడకూడదు. మనకు అవసరమా అండి? ఒక డిసైడ్ అంటే నిర్ణయం, ఇది నిర్ణయించడం అనుకో, ఇది ఇట్లే, వారు అట్లట, ఇది సపోజ్ ఏదో ఎవరో ఏసీ పెట్టుకుంటాం కదా మనం, పట్టు ఎగ్జాంపుల్, ఏసీ బాగలేదట, నిర్ణయాలించే మీరు డిసైడ్ చేయకండి. వీళ్ళు ఇట్లట మీకు తెలియదు కదా, అనకూడదు. అట్లా ఏదైతే మీరు నిర్ణయాలు తీసుకొని అనేస్తుంటారు మాటలు ఇంకొకరితోని, మీరు టైంపాస్ కాకనా లేకపోతే ఏదో డిస్కషన్లో మీరే నిర్ణయించుకొని, నేను కాదండి నిర్ణయించేది, ఆ పరమాత్ముని గారికి అన్ని. వీరు ఇట్లనట్లా, వాళ్ళ అబ్బాయి చదువుకోలేదట, వీళ్ళ అబ్బాయి చదువుతాడట, వాళ్ళు ఏం చదువుతారులే, ఇట్లాంటి మాటలు ఏమైనా డిసైడ్ అయినాయంటే మీరు నిర్ణయించేస్తారు. ఆ నిర్ణయించిన విషయం ఒక రాయి అవుతుందండి, బండ రాయి అయి మీరు వెళ్ళే దారిలో, మీరు దైవ మార్గం, మీరు ఏదైతే సాధన మార్గం వెళ్తారో అది మీకు అడ్డం వస్తుంది. అదే పాపకర్మ, అదే కష్టాలు. మీరు వెళ్ళే తొవ్వల రాళ్ళ అడ్డం ఉంటే మీరు ఎట్లా వెళ్తారండి? ఏదైతే ప్రతిదీ తెలియక మీరు నిర్ణయిస్తారో, తెలిసినా కూడా నాకు తెలియదు అనుకోవాలి, దత్తార్పణ, కృష్ణార్పణ అనుకోని సైలెన్స్ ఉండాలి. మనకి ఏమవసరం అండి? మీరు ఏదైతే నిర్ణయిస్తారో, డిసైడ్ చేస్తారో, ఇది ఇట్లేనట కథం, అది ఒక రాయి అవుతుంది, ఇంత పెద్ద రాయి అవుతుంది, ఇంత పెద్ద బండ అయిపోయి, రాయి అయిపోయి మీ దారిలో అడ్డం వస్తుంది, అది మీ దారిలో పడిపోతుంది. అది మీరు అదే దారిలోకి వెళ్ళాలి. మళ్ళా మీరు అదే దారిలో నుండి వెళ్ళాలన్నప్పుడు ఆ రాయిని మళ్ళీ మీకు అడ్డం వస్తుంది. ఎట్లా మళ్ళీ దాన్ని లేపి పెట్టాలి పక్కకు, మళ్ళీ దాని కూడా సాధన చేయాలి. ఇవి తగ్గియండి, ఇవి తగ్గించుకోండి. తెలియకనే జరుగుతాయి ఇవి. ఈ కలియుగం జరిగే కలియుగ యుగధర్మం అది. కానీ మీరు ఖచ్చితంగా దత్త పరంపరలో కానీ దైవ సాన్నిధ్యంలో ఖచ్చితంగా ఉంటూ మెల్లమెల్లగా ధ్యానంలోకి వస్తే, ఆ లాస్ట్ ఆఖరికి దత్తయోగ సాధనలోకి వస్తే మీకు జరిగే అద్భుతాలు చూడండి. నేను చెప్పినట్టు మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. ముఖం చూస్తేనే అర్థమవుతూ ఉంటుంది.
ఆ జ్ఞానం బాగా సముపార్జన చేసుకోవాలండి. ఇప్పుడు నేను చెప్పే వీడియోస్ ద్వారా కానీ, మంచి ప్రవర్తకులు చెప్పే, మన ప్రచారకులు ప్రవచనాలు చెప్పేవాటి విని బాగా జ్ఞానం సముపార్జన చేసుకోవాలి. జ్ఞానం ఎంత సముపార్జన చేసుకుంటే ఆ 26 దైవిక లక్షణాలు మనకు వస్తూ ఉంటాయి. అప్పుడే ధ్యానం చేసుకోవాలని వస్తూ ఉంటుంది. ఆ ధ్యానంలో భాగంగానే దత్తయోగ సాధన మనం చేసుకోవాలి. ఆ దత్తయోగ సాధన చాలా చాలా నేర్పిస్తున్నారు. ఇది చాలా గోప్యమైన విషయాలండి. ఈ పాపకర్మలు ఎందుకు పెరుగుతున్నాయి, కష్టాలు ఎందుకు వస్తున్నాయి అన్న విషయంలో కొద్దిగా బాగా సీరియస్గా వినండి ఇది. ప్లస్ ప్రారంభకరం దూరం చేసుకోవాలన్న మాత్రం ఖచ్చితంగా అరిషడ్ వర్గాలు డామినేట్ చేయాలి, వాడు మనం డామినేట్ చేయాలి. మళ్ళా అవి మన మీద ఆవాహన చేసే పరిస్థితి రానివద్దు. ఎక్కువ దైవనామస్మరణ గడపండి, ఎక్కువ దైవం గురించి ఆలోచించండి. ఇవన్నీ పక్క పెట్టేసండి. ఇవి ఎవ్వి రావు మనతోని, మన కష్టాలు కలిగించేటి ఇవి. ఆ నిర్ణయాలు తీసుకోవడం మానేయండి. ఇంకొకరి గురించి కానీ ఇంకొక విషయం గురించి కానీ మీరు డిసైడ్ చేయకండి. ఇది ఇట్లట అనకండి. దత్తార్పణం, శివార్పణం, కృష్ణార్పణం వాళ్ళ మీద పేపర్స్ వెళ్ళేసి ఉన్నాడు. నాకు తెలియదు అనండి. ఇలా ఉన్నప్పుడే ఆ రాళ్ళు పడే మన దారిలో అడ్డం పడే, లేకపోతే అడ్డం పడతాయి, కష్టాలు అవే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దత్తార్పణ, దత్తప్రభు మీద ప్రేమతో ఉన్నవారు దత్తార్పణ కూడా మీ ఇష్టపదేమో ఉంటే వాళ్ళ దుర్గామాత ఇష్టపడు దుర్గార్పణం, గణేశుడు భగవానుడు ఇష్టపడు గణేశార్పణం, దైవార్పణ వస్తు. ఇలా మెల్లమెల్లగా నేర్చుకొని ఆ సద్గ్రంథాలు, సత్సాంగత్యము, సత్పురుషుల వీడియోస్ వినడం కానీ, సత్పురుషుల సాంగత్యంతోనే కానీ మెల్లమెల్ల నేర్చుకుంటూ దత్తయోగ సాధన మాత్రం రండి. ఎంత తొందరగా మీరు అక్కడి వరకు వస్తే అప్పుడు మీకు పెద్ద మొత్తంలో అర్థమవుతుంది. మీరు నేను తండ్రి చెప్పించిన విషయాలు మీకు కూడా చెప్పిస్తాడు, మీతో కూడా చెప్పిస్తాడు. అప్పుడు జరిగే సంతోషము మీకు అర్థమవుతుంది, ఆ పరమానందం అర్థమవుతుంది. ఆ పరమాత్ముడు అంటేనే పరమానందం. ఆయన యాక్చువల్ ఆనందమే దేవుడు, పరమాత్ముడు. పరబ్రహ్మమే ఆనందం, వేరే ఏది కదండి. ఆనందం అంటేనే పరబ్రహ్మ. ఇది గుర్తుపెట్టుకోండి. ఆనందో బ్రహ్మ అంటారు కదా, ఇది పెద్ద విషయము. ఇది నేను సింపుల్ చెప్పేసినా కానీ మీరు వినండి, తెలుసుకోండి. ప్రశాంతంగా వీక్షించినందుకు మీ కృతజ్ఞతలు. నాతోని ఈ విషయం కూడా నాకు మాట్లాడే అర్థం కాలే నాకు. దత్తప్రభు దయ వల్ల ఆయనే చెప్పించిండు. తండ్రికి కూడా కోటి కృతజ్ఞతలు, కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు. మళ్ళీ చివరి మనం వెళ్తామండి. జై గురుదేవ దత్త. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో కంటెంట్ అండ్ ఇన్ఫర్మేషన్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you very much for watching this video. Please share to your near and dear. Jai Gurudeva Datta. Dattarpanam.